ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 4 నెలల నుంచి కూడా వాళ్ళకి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ చేస్తున్నప్పటికి కూడా వేతనం రాకపోవడంతో తమ ఇళ్లలో గడిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు అడుగుదాం అసలు సమస్య ఏందని చెప్పండి. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి చేస్తారు కదా, మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? జీతాలు అనేది గత జనవరి నుంచి మాకు జీతాలు రావట్లేదండి సక్రమంగా. ఇప్పుడు 4 వెళ్ళిపోయి 5 నెలల రేపటితో 5 నెలలు అవుతుంది. ఇట్లా స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. వర్కర్లు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3వ తారీఖు సమ్మెకు పోదామని అనుకుంటున్నాం. దీని గురించి మా పెద్దక్క మాట్లాడరావు. చెప్పండి, మీరు ఎన్ని నెలల నుంచి పనిచేస్తారు ఇక్కడ, జీతాలు ఎందుకు రావట్లేదు? 20 సంవత్సరాలు అవుతుందండి. గత 20 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. ఆ మిగతా రోజులు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. 5వ నెల అవుతుంది. రేపు అయితే 5వ నెల పడుద్ది. మాకు జీతాలు లేవు, ఏం లేవు. ఈ పిల్లలు ఇళ్ళల్లో పని చేస్తాను, ఇళ్ళల్లో పోగానే కిరాయి ఉన్నోళ్ళు బయటపడేస్తారు సామాన్లు గిట్టన్నీ. నువ్వు ఏం పని పోతాను? హాస్పిటల్కి పోతున్నావా? ఆడి తిరిగటానికి పోతున్నావా? డబ్బులు అయ్యి తేటలేవు అని వాళ్ళు మొగోళ్ళు కొడతారు, మమ్మల్ని తిడుతారు. మేము ముసలోళ్ళు అయినా కూడా బువ్వ లేదు, బుగ్గి లేదు, ఇబ్బంది అవుతుంది. ప్రిన్సిపాల్ సార్ కాడిపోతున్నావు, నాదేం లేదు, నేను ఎట్టెత్తా అని అంటుండు. మరి ఆ సూపరింటెండెంట్ సార్ కాడిపోతే సూపరింటెండెంట్ సార్ కూడా మీ కాంట్రాక్ట్ చేయాలా చెప్పాలా మాకు తెలియదు అని ఆయన అంటుండు. ఆర్ఎంఓ సారు మాకు తెలియదు అంటుర్రు. మరి మేము ఎవరి కాడ పని చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. తాడు లేదు, బొంగరం లేదు. ఏం పని ఉత్తకొచ్చి ఉత్తకపోవటం అవుతుంది. 4 నెలల పొద్దు అవుతుంది. పిల్లలు అన్నం లేక ఆడాడ పొట్లాలు, అన్నం పొట్లాలు, 7 పొట్లాలు పేషెంట్ల లెక్క ఆడుకొని తింటుండ్రు. పిల్లలు పిచ్చోళ్ళం అయిపోయినాం. పిచ్చోళ్ళ లెక్కనే అయిపోయినాం మేము. ఇక మాకు అతి లేదు, గతి లేదు. ఆ ఇంటికి తడకలేదు, ఇంటికి గుది లేదు. మాకు అసలు మీకు జీతం ఇచ్చేదే లేదు. వచ్చే నెల కూడా వచ్చే పొజిషన్ లేకుండా ఉంది. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతోటి. మా బడికి పోవటానికి పిల్లలు రేపు బళ్ళు చదివించుకోవద్దా, వాళ్ళు ఏడుతుండ్రు ఇళ్ళకాడ కూర్చొని. బుక్కులు కావాలని, ఫీజులు కావాలని చాలా నానాక ఇబ్బందులు పడుతున్నాం. మాకు అసలు జీతం రావట్లేదు. దయచేసి ఈ ఇల్లు కిరాయిలకి మాకు జీతాలు ఇప్పించేటట్టు ఈ మాటలు పైకి ముఖ్యమంత్రి కాడికి పోయేటట్టుగా చేర్చి మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలా. మేము చాలా మంది ఉన్నాం. అసలు చెప్తాను నేను పెద్దది మాట్లా చెప్పండి, మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తారు, మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? గత 4 నెలల బట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. నిత్యావసర సరుకుల ధరలు అన్నీ బాగా విపరీతంగా పెరిగినాయి. 4 నెలల బట్టి వెళ్ళే పరిస్థితి లేదు. తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఈ అధికారుల సరైన ధోరణి వల్ల ఇలా ఈ కార్మికులకి ఈనాటి పరిస్థితి వచ్చింది. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళకి సరైన టయానికి బిల్లులు పంపించట్లే. ఈ కాంట్రాక్ట్లో బిల్లులు పంపించట్లేదు. కాంట్రాక్ట్లో బిల్లులు జీతాలు వేయట్లే. ఈ అధికారులు అందరూ సక్రమంగా చర్య తీసుకొని బిల్లులు చేసి మాకు జీతాలు వచ్చే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కాంట్రాక్ట్ అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనులు చేసుకునే నేపథ్యంలో మాత్రం జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా సరే అరకొరగా ఇస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కూడా సరే పట్టించుకోవట్లేదని, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా గత 4 నెలల నుంచి కూడా ఈ జీతాలు రాక ఇళ్లలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళే తినడానికి కానీ, అదేవిధంగా నివాసంలో కిరాయిలు కట్టడానికి కూడా డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. దాదాపు 259 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నప్పుడు కూడా జీతాలు రేఖ మాత్రం లబోదిబ్బమంటున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం కానీ, సూపరింటెండెంట్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఎమ్మటే మాకు జీతాలు త్వరగా వేయాలని చెప్పి కూడా వీళ్ళు కార్మికులు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 సైడ్స్ టీవీ ఖమ్మం నుంచి.